చూడండి, మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఆ ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకొని, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఏపీఐస్‌ని స్ట్రక్చర్ చేయటం ఇంపార్టెంట్. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, మన అప్లికేషన్ ఒక మల్టీ వెండర్ ఫుడ్ రెస్టారెంట్ యాప్. అంటే ఎవరైనా రెస్టారెంట్ ఓనర్స్ వాళ్ళ రెస్టారెంట్‌ని మన అప్లికేషన్‌లో రిజిస్టర్ చేసుకొని, వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్ మన అప్లికేషన్ ద్వారా యూజర్‌కి అంటే కస్టమర్స్‌కి ప్రజెంట్ చేస్తారు. అలాగే కస్టమర్స్ కూడా మన అప్లికేషన్‌లో ఉన్న రెస్టారెంట్స్‌లో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో, ఇది బేసిక్‌గా మన అప్లికేషన్ తాలూకా కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏపీఐస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మన ఏపీఐ స్ట్రక్చర్‌లో ముందుగా మనకి ఒక వెండర్ ఉంటారు. అంటే రెస్టారెంట్ ఓనర్. ఈ వెండర్ మన అప్లికేషన్‌లో ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి తన ఐడెంటిటీతో మన అప్లికేషన్‌లోకి లాగిన్ అవ్వచ్చు. అదే ఆథెంటికేషన్. ఇలా రిజిస్టర్ అయిన వెండర్ తన బిజినెస్‌కి అంటే తన రెస్టారెంట్‌కి పేరుంటుంది. అలాగే ఆ రెస్టారెంట్‌కి ఒక అడ్రస్ ఉంటుంది. అండ్ ఈ రెస్టారెంట్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంటే ఒక ఫర్మ్ అనుకుందాం. అలాగే ఈ రెస్టారెంట్ లోపల ఉన్న ప్రొడక్ట్స్‌కి ప్రతి ప్రోడక్ట్‌కి ఒక పేరుంటుంది. అండ్ ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఏ కేటగిరీకి చెందింది అంటే వెజ్జా, నాన్ వెజ్జా, అలాగే డిఫరెంట్ రీజియన్స్ లైక్ సౌత్ ఇండియన్ కావచ్చు, నార్త్ ఇండియన్ ఫుడ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. వీటితో పాటు ప్రతి ప్రోడక్ట్‌కి కూడా కొంచెం డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తుండొచ్చు ఈ రెస్టారెంట్స్. సో, వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఏపీఐస్ అనేవి ప్లాన్ చేస్తాం. సో, మన ఏపీఐ క్రియేషన్‌లో మనకు అవసరమయ్యేది మోడల్స్, కంట్రోలర్స్ అండ్ రౌట్స్. సో, ఇక్కడ మన డాక్యుమెంటేషన్‌లో ఫస్ట్ ఏపీఐ క్రియేషన్, మనకి మోడల్స్ కావాలి, అలాగే కంట్రోలర్స్, తర్వాత రౌట్స్. ఇప్పుడు మన కాన్సెప్ట్ చూడండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెండర్ ఉన్నారు. ఫస్ట్ మనం వెండర్ని రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం మోడల్స్లో ఫస్ట్ వెండర్తో స్టార్ట్ చేద్దాం. వెండర్ విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి ఫస్ట్ మన రూట్ ఫోల్డర్లో మోడల్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల వెండర్ పేరుతో ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేశారు, vendor.js. ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మోడల్స్లో మనం క్రియేట్ చేసే ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసి సింగులర్ అంటే వెండర్స్ అని కాకుండా వెండర్ అని ఇస్తే ఈ వెండర్ మన డేటాబేస్లో రికార్డ్స్ ఫామ్ చేసేటప్పుడు ఆ టేబుల్ అనేది వెండర్స్గా ఫామ్ అవుతుంది, అంటే ప్లూరల్గా అనమాట. సో, ఇదొక బెస్ట్ ప్రాక్టీస్. ఈ వెండర్స్ లోపల ఇప్పుడు మనం ఒక స్కీమా అనేది డిఫైన్ చేయొచ్చు. అండ్ స్కీమా డిఫైన్ చేయడానికి మనకి మాంగోస్ కావాలి. సో, కాన్స్ట్ మాంగోస్ ఈక్వల్ టు రిక్వైర్ మాంగోస్. ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెండర్కి స్కీమా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి కాన్స్ట్ వెండర్ స్కీమా ఈ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని న్యూ మాంగోస్ డాట్ స్కీమా. ఇప్పుడు స్కీమా డిఫైన్ చేసేటప్పుడు ఈ స్కీమాకి ప్రాపర్టీస్ అనేవి కావాలి. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, వెండర్ని రిజిస్టర్ చేస్తాం, అది కూడా వెండర్ తాలూకా నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ మనం యూజర్ నేమ్ ఇస్తాం, అలాగే ఈమెయిల్ ఇస్తాం. అండ్ ఈ ఈమెయిల్ అనేది యూనిక్గా ఉండాలి. అంటే ఈ ఈమెయిల్ ఇంకొకరి ఈమెయిల్తో మ్యాచ్ అవ్వకూడదు. ఈ వెండర్కి ఈమెయిల్ అనేది యూనిక్గా ఇతనికి మాత్రం చెందిన ఈమెయిల్ అయి ఉండాలి, అది యూనిక్నెస్. అలాగే వెండర్ పాస్వర్డ్. ఈ 3 ప్రాపర్టీస్తో ఇప్పుడు మనం ఒక స్కీమా డిఫైన్ చేస్తున్నాం మోడల్లో. కాబట్టి ఈ ప్రాపర్టీస్లో యూజర్ నేమ్ ప్రాపర్టీకి టైప్ వచ్చి టైప్ స్ట్రింగ్ ఇచ్చాను. అండ్ రిక్వైర్డ్ ఇది వ్యాలిడేషన్, అంటే యూజర్ వెండర్ ఈ ఫీల్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి, ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. అలాగే ఈమెయిల్ అనేది కూడా టైప్ స్ట్రింగ్, ఈ డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత రిక్వైర్డ్ ఈ ఫీల్డ్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి కాబట్టి ట్రూ ఇచ్చాను. అలాగే యూనిక్ కావాలి కాబట్టి అంటే ఈ ఈమెయిల్ ఇంకొక ఈమెయిల్తో మ్యాచ్ అవ్వకూడదు, అంటే యూనిక్ ట్రూ. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన ప్రాపర్టీ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్కి కూడా టైప్ స్ట్రింగ్, అలాగే రిక్వైర్డ్. ఇది యూనిక్ కాదు, పాస్వర్డ్ అనేది
వెండర్ ఏదైనా సరే వాళ్ళ పాస్వర్డ్ ఇవ్వచ్చు, కాబట్టి ఇది ఓన్లీ రిక్వైర్డ్ వరకే ఇచ్చాను, యూనిక్ ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మోడల్ క్రియేట్ చేసాం, మోడల్ లోపల స్కీమా కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ వెండర్ మోడల్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే నెక్స్ట్ మన అప్లికేషన్లో నెక్స్ట్ ఫైల్స్లో కానీ ఈ మోడల్ని యూజ్ చేయడం కుదురుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ కాన్స్ట్ వెండర్ ఈ వేరియబుల్కి mongoose డాట్ మోడల్, అలాగే మన మోడల్ పేరు వెండర్, దీంతోపాటు మన స్కీమా అంటే వెండర్ స్కీమా. ఇప్పుడు ఈ రెండింటిని అంటే వెండర్ మోడల్ లోపల ఉన్న స్కీమాను కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ చేయడానికి మనం వాడాల్సింది మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వెండర్. ఈ వెండర్ అనేది ఈ మోడల్ పేరు అన్నమాట. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా ఒక మోడల్ క్రియేట్ చేసి ఈ మోడల్లో ఒక స్కీమాను కూడా క్రియేట్ చేసాం, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఇలాగా డిఫైన్ చేసిన ఈ స్కీమాలో ఉన్న ప్రాపర్టీస్తో మనం ఎన్ని రికార్డ్స్ అయినా సరే క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసిన రికార్డ్స్ని డేటాబేస్లో టేబుల్స్ లోపల సేవ్ చేయడానికి మనకి కంట్రోలర్ అండ్ రౌట్స్ అనేవి కావాలి. సో మన డాక్యుమెంటేషన్లో ఫస్ట్ మనం ఈ కంట్రోలర్స్ లోపల వెండర్ కంట్రోలర్ పేరుతో ఒక కంట్రోలర్ క్రియేట్ చేస్తాం, అలాగే రౌట్స్ లోపల వెండర్ రౌట్స్. సో మన ప్రాజెక్ట్లో ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఫస్ట్ ఫోల్డర్కి కంట్రోలర్స్ అని ఒక పేరు పెట్టాను, కంట్రోలర్స్. అండ్ ఇంకొక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్కి రౌట్స్ అని ఒక పేరు పెట్టాను. సో ఫస్ట్ మనం కంట్రోలర్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ కంట్రోలర్స్ ఏంటంటే మనం డిఫైన్ చేసిన ఈ ప్రాపర్టీస్ తాలూకా వాల్యూస్తో ఉన్న రికార్డ్స్ని డేటాబేస్లో సేవ్ చేయడానికి ఈ కంట్రోలర్స్ లోపల మనం లాజిక్ అనేది రాస్తాం. అంటే మనం పర్ఫామ్ చేసే యాక్షన్స్ తాలూకా లాజిక్ అంతా కూడా ఈ కంట్రోలర్స్ లోపల రాస్తాం. సో మనం ఈ వెండర్కి సంబంధించిన లాజిక్ రాస్తున్నాం కాబట్టి ఈ కంట్రోలర్స్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి వెండర్ కంట్రోలర్ అని ఒక పేరు పెట్టారు, వెండర్ కంట్రోలర్ డాట్ జేఎస్. ఇప్పుడు మనం వెండర్కి మోడల్ క్రియేట్ చేసి స్కీమాతో పాటు ఈ వెండర్ మోడల్ని ఎక్స్పోర్ట్ చేసాం కదా. ఈ ఎక్స్పోర్ట్ చేసిన ఈ వెండర్ మోడల్ని ఈ వెండర్ కంట్రోలర్ లోపల ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ వెండర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ కోడ్స్ మధ్యలో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫైల్లో ఉన్నాం, వెండర్ కంట్రోలర్ ఫైల్లో ఉన్నాం. ఈ వెండర్ కంట్రోలర్ ఏ ఫైల్లో ఉంది, ఏ ఫోల్డర్లో ఉంది, ఈ కంట్రోలర్స్ అనే ఫోల్డర్ లోపల ఉంది. మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది ఏంటి, ఈ వెండర్ అనే మోడల్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ మోడల్ ఎక్కడ ఉంది, ఈ వెండర్ మోడల్స్ అనే ఫోల్డర్ లోపల ఉంది. కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ రిక్వైర్ చేసిన తర్వాత 2 డాట్స్ అంటే మనం 2 స్టెప్స్ బయటకు వచ్చి స్లాష్ ఇచ్చి మోడల్స్ అనే ఫోల్డర్ లోపల ఉన్న ఈ వెండర్ అనే ఫైల్ లోపలికి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వెండర్ అనేది మనం ఈ వెండర్ కంట్రోలర్ ఫైల్ లోపల ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి వెండర్ రిజిస్టర్ అని ఒక పేరు ఇచ్చారు. అంటే మనం వెండర్ని రిజిస్టర్ చేస్తాం కాబట్టి ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి వెండర్ రిజిస్టర్ అని ఒక పేరు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఒక అసింక్రనస్ ఫంక్షన్ తీసుకొని, అంటే అసింక్, ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి ఒక 2 పారామీటర్స్ ఇస్తాం. ఒకటి రిక్వెస్ట్, ఇంకొకటి రెస్పాన్స్. రిక్వెస్ట్ రెస్పాన్స్ తర్వాత ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. అండ్ ఈ బాడీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ ఏంటి, ఈ వెండర్ నుంచి వస్తున్న ఈమెయిల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఈ 3 కూడా వెండర్ ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. కాబట్టి కాన్స్ట్ ఫస్ట్ ప్రాపర్టీ యూజర్ నేమ్, తర్వాత ఈమెయిల్, అలాగే పాస్వర్డ్, ఈ 3 ఫీల్డ్ వాల్యూస్ అనేవి కూడా ఇన్పుట్ వాల్యూస్ అనేవి మనకి బాడీ నుంచి వస్తున్నాయి, అంటే రిక్వెస్ట్ బాడీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో వెండర్ ఇచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ముందుగా ఈమెయిల్ చెక్ చేసి ఆ ఈమెయిల్ ఇంకొక ఈమెయిల్తో మ్యాచ్ అవ్వటం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఈమెయిల్ని టోకెన్ కిందకి మార్చి డేటాబేస్లో సేవ్ చేస్తాం.
అలాగే పాస్వర్డ్స్ ఎప్పుడూ కూడా మనం హ్యాష్ చేసి ఆ హ్యాష్ అయిన పాస్వర్డ్స్ మాత్రమే డేటాబేస్లో సేవ్ చేయాలి. ఎందుకంటే పాస్వర్డ్స్ అనేవి ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి పాస్వర్డ్స్ ఎప్పుడు సెక్యూర్ చేయటం అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో ఇక్కడ మనం టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ఈ ఈమెయిల్ని టోకెన్ కిందకి మార్చడానికి మనం యూజ్ చేసే ప్యాకేజ్ JWT టోకెన్. అండ్ పాస్వర్డ్స్ని హ్యాష్ చేయడానికి bcrypt.js అనే ప్యాకేజ్ యూజ్ చేస్తాం. సో ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి టెర్మినల్ ఓపెన్ చేసి ఇంకొక టెర్మినల్ విండో తీసుకొని ఇక్కడ మనకి JSON వెబ్ టోకెన్ అంటే JWT టోకెన్, దాంతోపాటు bcrypt.js ఈ రెండు కావాలి కాబట్టి ఇక్కడ npm install JSON వెబ్ టోకెన్ అలాగే bcrypt.js ఈ 2 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ మనం ఈ 2 ప్యాకేజెస్ ఫస్ట్ రిక్వైర్ చేసుకోవాలి. సో మనం JWT const JWT is equal to require JSON వెబ్ టోకెన్. ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత మనకి bcrypt కూడా కావాలి కాబట్టి const bcrypt is equal to require bcrypt.js. ఇక్కడ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. మనం package.json ఫైల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తే ఇక్కడ bcrypt.js ఫైల్ డిపెండెన్సీ ఇన్స్టాల్ అయింది. దీంతోపాటు JWT టోకెన్ అంటే JSON వెబ్ టోకెన్ కూడా ఇన్స్టాల్ అయింది. సో మనం ఇప్పుడు ఈ ప్యాకేజెస్ని ఈ కంట్రోలర్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ అసింక్రనస్ ఫంక్షన్లో మనం ఒక ప్రామిస్ తీసుకొని అది కూడా ఒక ట్రై క్యాచ్ బ్లాక్. ఇక్కడ ట్రై అనేది సక్సెస్ కోసం, క్యాచ్ అనేది ఎర్రర్ కోసం. ఇలాగా ఈ ట్రై క్యాచ్ బ్లాక్లో ఫస్ట్ మనం వెండర్ నుంచి వస్తున్న ఈమెయిల్ని ఫస్ట్ చెక్ చేస్తాం. అది ఎలా అంటే కాన్స్ట్ వెండర్ ఈమెయిల్ ఈ వేరియబుల్కి అవైట్, ఇక్కడ మనం అసింక్రనస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయడం కంపల్సరీ. సో అవైట్ ఈ వెండర్లో ఉన్న ఈమెయిల్ అంటే vendor.find1 ఈ వెండర్లో ఉన్న ఈమెయిల్ని ఈ find1 అనే మెథడ్ ద్వారా గెట్ చేసి ఈ వెండర్ ఈమెయిల్కి అసైన్ చేసాం. సో ఇప్పుడు ఈ ఈమెయిల్ మన డేటాబేస్లో ఉందో లేదో చెక్ చేయడానికి ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ వెండర్ ఈమెయిల్ అనేది ట్రూ అయితే అప్పుడు ఈ ఈమెయిల్ ఆల్రెడీ మన డేటాబేస్లో ఉన్నట్టు. కాబట్టి రెస్పాన్స్ కింద రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్, ఈ స్టేటస్ అనేది ఒక 400 స్టేటస్ ఇస్తాను అంటే బ్యాడ్ రిక్వెస్ట్ 400.json. ఈ JSON ఫార్మేట్లో ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాను, ఈమెయిల్ ఆల్రెడీ టేకెన్. ఇప్పుడు ఈ వెండర్ నుంచి వస్తున్న పాస్వర్డ్ని హ్యాష్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ హ్యాష్డ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అవైట్ bcrypt. ఆల్రెడీ మనం ఈ bcrypt.js ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఈ ప్యాకేజ్ ద్వారా ఈ పాస్వర్డ్ని హ్యాష్ చేస్తాం bcrypt.hash. ఇప్పుడు ఈ పాస్వర్డ్ని కదా హ్యాష్ చేస్తున్నాం, ఈ పాస్వర్డ్ని ఈ పారాన్సిస్లో పాస్ చేసి పాస్వర్డ్ 10 అంటే 10 ఇది ఒక ఆల్గోరిథం. ఈ 10 రౌండ్స్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్గా వచ్చిన ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అండ్ ఈ బాడీ నుంచి వస్తున్న ఈ ఇన్పుట్ వాల్యూస్ని డేటాబేస్లో స్టోర్ చేయడానికి మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ ద్వారా ఈ వాల్యూస్ని రికార్డ్స్గా డేటాబేస్లో సేవ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ న్యూ వెండర్ ఈ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి న్యూ వెండర్ ఇది ఒక ఇన్స్టెన్స్. ఈ వెండర్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్న ఈ మోడల్ లోపల మనకి ఇన్పుట్ నుంచి వస్తున్న ఈ వాల్యూస్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి యూజర్ నేమ్ పేరుతో ఒక ప్రాపర్టీ వాల్యూ వస్తుంది, యూజర్ నేమ్, అలాగే ఈమెయిల్, తర్వాత పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ మనం హ్యాష్ చేసాం కదా, హ్యాష్డ్ పాస్వర్డ్ని ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి దీనికి అసైన్ చేస్తున్నాను అంటే పాస్వర్డ్ కింద ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని పాస్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో ఇలా మనం సేవ్ చేసిన ఈ వాల్యూస్ని డేటాబేస్లో సేవ్ చేయడానికి
await కీవర్డ్ తీసుకొని await ఈ సేవ్ అనే మెథడ్ని ఉపయోగించి ఈ న్యూ వెండర్ లోపల ఉన్న ఇప్పుడు ఈ రికార్డ్ని సేవ్ చేస్తున్నాం డేటాబేస్లో. సో న్యూ వెండర్ డాట్ సేవ్ మెథడ్ ద్వారా ఇప్పుడు ఈ రికార్డ్ అనేది సేవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఒక రెస్పాన్స్ ఇచ్చి స్టేటస్తో పాటు రెస్పాన్స్ డాట్ స్టేటస్, ఈ స్టేటస్ అనేది మనకి ఓకే రెస్పాన్స్ చూపిస్తున్నాం కాబట్టి 201 అని ఇచ్చాను. అంటే 200 నుంచి 300 వరకు 200 సిరీస్తో ఉన్నవన్నీ కూడా సక్సెస్ తాలూకా కోడ్స్ అనమాట. సో 201 కోడ్ ఇచ్చి దీనికి జేసన్ ఫార్మేట్లో ఒక మెసేజ్ పాస్ చేస్తాను. ఈ మెసేజ్ కూడా ఒక ఆబ్జెక్ట్లో మెసేజ్ ఈ కీకి వాల్యూ కింద వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ పాస్ చేశాను. అది ఎప్పుడు ఈ డేటా అనేది పర్ఫెక్ట్గా డేటాబేస్లో సేవ్ అయితేనే ఈ మెసేజ్ అనేది మనకి కన్సోల్లో కనిపిస్తుంది. అలాగే కన్సోల్లో కూడా మెసేజ్ చూపించడానికి కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ రిజిస్టర్డ్ అని ఒక మెసేజ్ చూపించారు. ఇలా ఇప్పుడు సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో క్యాచ్ బ్లాక్. ఈ క్యాచ్ బ్లాక్లో కూడా ఇన్ కేస్ మనకి ఈ ప్రాసెస్లో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చి, అంటే ట్రై బ్లాక్లో మనం రికార్డ్ని సేవ్ చేసేటప్పుడు ఫెయిల్ అయితే అప్పుడు ఈ ఎర్రర్ అనేది క్యాచ్ బ్లాక్లో వస్తుంది. సో ఈ ఎర్రర్ని ఫస్ట్ కన్సోల్ చేసి, లేదంటే ఎర్రర్ మెసేజ్ని రెస్పాన్స్ స్టేటస్లో రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 కోడ్ ఇచ్చాను. ఈ 500 అనేది ఎర్రర్ కోడ్. అలాగే జేసన్ ఫార్మాట్లో మనకు వస్తున్న ఎర్రర్ని ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఈ ఎర్రర్ అనే కీవర్డ్కి ఎర్రర్, ఈ కీవర్డ్కి వాల్యూ కింద ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని ఒక మెసేజ్ పాస్ చేశాను. అలాగే ఆ ఎర్రర్ ఏంటనేది తెలుసుకోవడానికి కన్సోల్ లోపల కన్సోల్ డాట్ ఎర్రర్, ఈ ఎర్రర్ని కన్సోల్ చేశాను. ఎర్రర్లో మనం ఈ యాక్చువల్ ఎర్రర్ ఏంటనేది కన్సోల్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఎగ్జిక్యూషన్లో అంటే ఈ రికార్డ్ సేవింగ్లో ఏదైనా ఫాల్ట్ ఉన్నప్పుడు ఈ ఎర్రర్ అనేది కన్సోల్లో వస్తుంది. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా ఈ వెండర్ రిజిస్టర్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనం యూజ్ చేసే కమాండ్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోర్ట్స్, ఎస్ అనేది కంపల్సరీ, ఎక్స్పోర్ట్స్ అనే వాళ్ళు లేకపోతే ఎర్రర్ వస్తుంది. వేసి ఆబ్జెక్ట్ తీసుకొని ఇక్కడ వెండర్ రిజిస్టర్ దీన్ని ఇలా కాపీ చేసి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇలాగ ఆబ్జెక్ట్లో నేను ఈ వెండర్ రిజిస్టర్ని ఎక్స్పోర్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ వెండర్ రిజిస్టర్ తాలూకా ఫంక్షన్ ఏదైతే ఉందో మనం మిగతా అప్లికేషన్స్లో మిగతా ఫైల్స్లో దీన్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి వెండర్ నుంచి వస్తున్న ఈ డీటెయిల్స్ని డేటాబేస్లో సేవ్ చేయడానికి మనకు ఒక రౌట్ అవసరం ఉంటుంది. సో రౌట్ క్రియేట్ చేయడానికి ఈ రౌట్స్ ఫోల్డర్ లోపల వెండర్ రౌట్స్ అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి వెండర్ రౌట్స్, ఇది ఒక జావాస్క్రిప్ట్ ఫైల్. ఈ ఫైల్ లోపల ఫస్ట్ మనం ఈ వెండర్ కంట్రోలర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ వెండర్ కంట్రోలర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్. ఇప్పుడు కంట్రోలర్స్ పాత్ ఇవ్వడానికి 2 డాట్స్ ఇచ్చి స్లాష్ ఈ కంట్రోలర్స్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఈ వెండర్ కంట్రోలర్ అనే ఫైల్ లోపల ఉన్న మెథడ్స్ని ఇప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు ఈ వెండర్ కంట్రోలర్ ద్వారా. నెక్స్ట్ స్టెప్లో మనకి ఎక్స్ప్రెస్ కూడా అవసరం ఉంటుంది. సో కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఇలా ఎక్స్ప్రెస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ప్రెస్లో ఉన్న ఒక ఇన్బిల్ట్ రౌటర్ అనే ఒక ఇన్బిల్ట్ మెథడ్ని ఉపయోగించి మనం రౌటర్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ రౌటర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి ఎక్స్ప్రెస్ డాట్ రౌటర్, ఈ రౌటర్ అనేది ఎక్స్ప్రెస్లో ఉన్న ఒక ఇన్బిల్ట్ మెథడ్. ఈ మెథడ్ని ఈ రౌటర్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు ఈ రౌటర్ ద్వారా నేను ఒక ఏపీఐకి ఎండ్ పాయింట్తో ఒక రౌటర్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో రౌటర్ డాట్
ఇక్కడ చూడండి మనకి డేటా అనేది ఇప్పుడు మనం డేటాబేస్లో పోస్ట్ చేస్తున్నాం. అంటే ఫామ్ నుంచి తీసుకున్న ఈ డీటెయిల్స్ని డేటాబేస్కి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రౌట్స్లో మనం వాడాల్సిన మెథడ్ పోస్ట్ మెథడ్. సో పోస్ట్ అనే మెథడ్ తీసుకొని ఎండ్ పాయింట్ కింద /register అని ఒక ఎండ్ పాయింట్ ఇచ్చారు. ఈ ఎండ్ పాయింట్తో పాటు సెకండ్ పారామీటర్ కింద ఈ వెండర్ కంట్రోలర్ లోపల ఉన్న ఈ మెథడ్, అంటే వెండర్ కంట్రోలర్ ఫైల్ లోపల ఈ వెండర్ రిజిస్టర్ పేరుతో ఇది ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం. ఈ ఫంక్షన్ని మెథడ్స్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు, మెథడ్స్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేయడానికి సెకండ్ పారామీటర్లో వెండర్ కంట్రోలర్ డాట్ వెండర్ రిజిస్టర్, అంటే వెండర్ కంట్రోలర్ లోపల ఉన్న ఈ వెండర్ రిజిస్టర్ అనే ప్రాపర్టీని లేదా ఈ మెథడ్ని మనం ఈ సెకండ్ పారామీటర్ కింద ఈ రౌట్కి పాస్ చేసాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఓకే, వెండర్ కంట్రోలర్ ఓ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఒక రౌట్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ రౌట్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఈ రౌటర్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రౌటర్ లోపల ఉన్న ఈ రౌట్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రౌటర్, దీన్ని ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు సేవ్ చేసి, అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఎక్స్పోర్ట్ చేసిన ఈ రౌటర్ని మన మెయిన్ ఫైల్, అంటే ఇక్కడ మన మెయిన్ ఫైల్ index.js ఫైల్, ఈ ఫైల్ లోపల ఇంపోర్ట్ చేసుకొని ఒక HTTP రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ వెండర్ రౌట్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్, ఇలా రిక్వైర్ చేసుకునేటప్పుడు పాత్ ఇచ్చి, అంటే ఇక్కడ మనం ఈ ఇండెక్స్ ఫైల్లోనూ ఇండెక్స్ ఫైల్ నుంచి రౌట్స్ అనే ఫోల్డర్ లోపల ఉన్న ఈ వెండర్ రౌట్స్లో ఉన్న ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి // ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇండివిజువల్గానే ఇండెక్స్ ఫైల్లో ఉన్నాం, ఫోల్డర్ లోపల ఇండెక్స్ ఫైల్ లేదు, ఇండివిజువల్గా ఉంది కాబట్టి 1 ఇస్తే సరిపోతుంది. // ఇచ్చిన తర్వాత రౌట్స్ అనే ఫోల్డర్ లోపల ఉన్న ఈ వెండర్ రౌట్స్ని మనం పాత్ కింద రిక్వైర్ చేసి ఈ వెండర్ రౌట్స్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. ఇప్పుడు HTTP రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయడానికి మనం ఒక మిడిల్వేర్ యూజ్ చేయాలి. ఆ మిడిల్వేర్ యూజ్ చేయడానికి మనం వాడేది app.use అనే మెథడ్ తీసుకొని ఈ మెథడ్కి మళ్ళీ మనం ఒక పాత్ ఇవ్వాలి. ఈ పాత్ కూడా /vendor పేరుతో ఒక పాత్ ఇచ్చి, ఇలాగా మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇప్పుడు ఈ వెండర్ రౌట్స్ని ఇక్కడ పారామీటర్ కింద ఈ మిడిల్వేర్కి పాస్ చేస్తున్నాం. సో వెండర్ రౌట్స్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి, ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఒక రౌట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ రౌట్ని ఈ పాత్ అండ్ ఎండ్ పాయింట్స్తో, ఇక్కడ మన పాత్ వెండర్ అండ్ ఎండ్ పాయింట్స్ రిజిస్టర్. సో మన అప్లికేషన్ అనేది లోకల్ హోస్ట్ 4000లో రన్ అవుతుంది కాబట్టి ఈ ఏపీఐని టెస్ట్ చేయడానికి మనం ఈ పాత్తో పాటు ఈ ఎండ్ పాయింట్ ఇచ్చి ఏపీఐ అనేది టెస్ట్ చేయొచ్చు. అండ్ మనం ఏపీఐ టెస్ట్ చేసే ముందు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఫాలో అవ్వాలి. అదేంటి అంటే మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి వస్తున్న డేటాని JSON ఫార్మేట్లోకి పాస్ చేయాలి. సో అది ఎలా అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ package.jsonలో మనకి బాడీ పార్సర్ అనే ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం మన ఇన్స్టలేషన్ టైంలోనే. ఈ బాడీ పార్సర్ని యూజ్ చేసి మన ఇన్పుట్ నుంచి వస్తున్న ఈ వాల్యూస్ని JSON ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, అంటే పార్స్ చేస్తున్నాం. సో దానికోసం ఫస్ట్ ఈ బాడీ పార్సర్ని ఇంపోర్ట్ చేసుకొని కాన్స్ట్ బాడీ పార్సర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ బాడీ -పార్సర్. ఈ ప్యాకేజ్ని ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒక మిడిల్వేర్ యూజ్ చేసి app.use అనే మిడిల్వేర్కి ఈ బాడీ పార్సర్ ఈ మెథడ్ ద్వారా మనం వస్తున్న ఈ వాల్యూస్ని, అంటే డేటాని JSON ఫార్మేట్లోకి పార్స్ చేసాం, అంటే కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏపీఐని టెస్ట్ చేయొచ్చు. అయితే మనం క్రియేట్ చేసిన ఈ ఏపీఐ పోస్ట్ మెథడ్తో క్రియేట్ చేసాం. అంటే పోస్ట్ మెథడ్తో క్రియేట్ చేసిన ఏపీఐస్ మనం బ్రౌజర్లో చెక్ చేయడం కుదరదు, అంటే టెస్ట్ చేయడం కుదరదు. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ పోస్ట్మ్యాన్. ఈ పోస్ట్మ్యాన్ సాఫ్ట్వేర్లో మనం క్రియేట్ చేసిన ఏపీఐస్ని టెస్ట్ చేయొచ్చు. సో ఈ పోస్ట్మ్యాన్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్ట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది వన్స్ ఓపెన్ అయిన తర్వాత
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ సెలెక్షన్స్లో ఈ డ్రాప్ డౌన్లో పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన అప్లికేషన్లో చూడండి మనం పోర్ట్ 4000 డిఫైన్ చేసాం, అంటే లోకల్ హోస్ట్లో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పోస్ట్ మ్యాన్లో లోకల్ హోస్ట్ :4000/4000/ ఇక్కడ మనం ఈ పాత్ ఏం డిఫైన్ చేసాం, ఇక్కడ వెండర్ అనే పాత్ డిఫైన్ చేసాం. ఈ వెండర్ అనే పాత్ ఇక్కడ ఇచ్చి వెండర్/ ఇప్పుడు ఎండ్ పాయింట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మన ఎండ్ పాయింట్ ఏంటి, ఈ వెండర్ రౌట్స్లో మనం డిఫైన్ చేసిన ఎండ్ పాయింట్ /register. సో ఇక్కడ /register ఈ ఎండ్ పాయింట్ ఇచ్చి రిజిస్టర్ ఇలా ఎండ్ పాయింట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బాడీ లోపల మనం ఈ రా దగ్గర క్లిక్ చేసి తర్వాత JSON ఫార్మేట్లో మనం ఈ వాల్యూస్ అనేవి అంటే ఈ డేటా అనేది పాస్ చేస్తున్నాం. కాబట్టి కర్లీ బ్రేసెస్ తీసుకొని డబుల్ కోట్స్లో మన ఫస్ట్ ప్రాపర్టీ యూజర్ నేమ్. ఇక్కడ చూడండి మనం ఈ వెండర్ లోపల స్కీమా డిఫైన్ చేసాం కదా, ఈ ప్రాపర్టీస్ ఒకటి యూజర్ నేమ్, తర్వాత ఇంకొకటి ఈమెయిల్, మూడవది పాస్వర్డ్. ఈ ప్రాపర్టీస్ని ఈ బాడీ లోపల పాస్ చేయాలి. సో యూజర్ నేమ్కి వాల్యూ కింద ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ అని ఒక వాల్యూ ఇచ్చాను, అది కూడా ఇక్కడ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే, యూజర్ నేమ్ డబుల్ కోట్స్లో యాపిల్ అని ఒక వేరియబుల్ ఇచ్చారు, ఒక వాల్యూ ఇచ్చారు యాపిల్. తర్వాత కామా ఇచ్చి మన నెక్స్ట్ ప్రాపర్టీ ఈమెయిల్. ఈ ఈమెయిల్కి వాల్యూ కింద డబుల్ కోట్స్లో apple@gmail.com అని ఇచ్చాను, కామా ఇచ్చి నెక్స్ట్ మన ప్రాపర్టీ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్కి నేను డబుల్ కోట్స్లో 1234 యాపిల్ అని ఇలా ఒక పాస్వర్డ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సెండ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి రెస్పాన్స్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మనకి రెస్పాన్స్ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండెక్స్ ఫైల్లో మనం టెర్మినల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే రిక్వైర్ అనే స్పెల్లింగ్ మనం తప్పు రాసాం. సో ఇక్కడ ఇక్కడ రిక్వైర్ స్పెల్లింగ్ తప్పు రాశాను, రిక్వైర్. ఇప్పుడు సేవ్ చేస్తే చూడండి మన డేటాబేస్ కనెక్ట్ అయిందో లేదో మనకి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఇన్ కేస్ మనం డేటాబేస్ కనెక్ట్ అయితే MongoDB కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ రావాలి. ఓకే, ఇప్పుడు సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ at 4000 అని వచ్చింది. కాకపోతే డేటాబేస్తో కూడా ఇప్పుడు కనెక్ట్ అయ్యాం. మళ్ళీ పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ఇదే డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేస్తే ఇప్పుడు రెస్పాన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అయ్యింది, సెండింగ్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ చూసారా ఇప్పుడు వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకి మెసేజ్ వచ్చింది. అలాగే కన్సోల్లో చూస్తే రిజిస్టర్డ్ అని చెప్పి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఈ రిజిస్టర్డ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, వెండర్ కంట్రోలర్ లోపల చూడండి ఇక్కడ మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయితే అప్పుడు ఈ వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్తో పాటు కన్సోల్లో రిజిస్టర్డ్ అని ఇచ్చాం, కాబట్టి ఇక్కడ రిజిస్టర్డ్ అని వచ్చింది. ఇప్పుడు మన డేటాబేస్లో కూడా మన డేటా అనేది సేవ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ మనం సూబీ అనే ఈ డేటాబేస్లో ఉన్నాం, అనే ప్రాజెక్ట్లో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ లోపల మనం బ్రౌజ్ కలెక్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ అంటే మోడల్స్ ద్వారా మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి వెండర్స్ పేరుతో మనకి ఒక టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ మనం మోడల్లో ఏం పేరు ఇచ్చాం, వెండర్ అని ఇచ్చాం. ఓకే, ఈ వెండర్ అనేది ఇక్కడ వెండర్ అని ఇచ్చింది డేటాబేస్లోకి వెళ్ళినప్పుడు అది ఏమైంది, వెండర్స్ కింద మారింది. ఇక్కడ చూడండి వెండర్ అని ఇచ్చారు కదా, ఇది కొంచెం డౌన్ చేస్తాను, ఇది వెండర్ అని ఇచ్చారు. అయితే మన డేటాబేస్లో ఇది వెండర్స్ కింద ఒక టేబుల్ క్రియేట్ అయ్యి ఈ టేబుల్ లోపల మనం ఏదైతే ఈ డేటాని పోస్ట్ చేసామో ఈ యాపిల్, తర్వాత apple@gmail.com, ఈ ఈమెయిల్, దాంతోపాటు
మనం పాస్వర్డ్ని హ్యాష్ చేసి దీనికి ఫార్వర్డ్ చేసాం. అంటే డేటాబేస్లో హ్యాష్డ్ పాస్వర్డే మనం సేవ్ చేసాం. సో ఇలాగ సక్సెస్ఫుల్గా మనం ఒక రికార్డ్ అనేది ఈ డేటాబేస్లో సేవ్ చేసాం. అలాగే ఇంకొక రికార్డ్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ తీసేసి మ్యాంగో అని ఇచ్చాను. అలాగే యాపిల్ mango@gmail.com 1234 mango. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ సెండ్ దగ్గర హిట్ చేసాం. హిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఫార్వర్డ్ అయ్యి మనకి రెస్పాన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మళ్ళీ మనకి వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. అలాగే మన కన్సోల్లో కూడా ఒకసారి దీన్ని జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, జూమ్ అవుట్ చేసి ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ అని మనకి సెకండ్ కన్సోల్లో మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు మన రికార్డ్స్లో కూడా చూస్తే ఒకసారి మన డేటాబేస్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉండాలి. ఓకే, 2 రికార్డ్స్ వచ్చినాయి, మ్యాంగో అలాగే ఈ హ్యాష్డ్ పాస్వర్డ్. ఇన్ కేస్ నేను ఈ యాపిల్ అండ్ మ్యాంగో మనకి mango@gmail.com అని ఆల్రెడీ మనకి ఈమెయిల్ అనేది రిజిస్టర్ అయింది కదా, అలాగే యాపిల్తో పాటు ఒక జీమెయిల్ రిజిస్టర్ అయింది. ఇన్ కేస్ నేను ఇదే ఈమెయిల్ని మళ్ళీ కానీ రిజిస్టర్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి ఇదే ఈమెయిల్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాంగో తీసేసి యాపిల్ పేరుతోనే మళ్ళీ ఒక ఈమెయిల్ నేను రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాను రిజిస్టర్ చేసుకోవటానికి. అప్పుడు ఎర్రర్ ఏం వస్తుందో చూద్దాం. ఈ యాపిల్ అనే ఈమెయిల్కి నేను మళ్ళీ చేస్తే చూడండి ఇక్కడ ఈమెయిల్ ఆల్రెడీ టేకెన్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు చూడండి నేను డేటాబేస్ అనేది రిఫ్రెష్ చేసినా సరే మనకి 2 రికార్డ్సే ఉంటాయి, ఎందుకంటే ఈ యాపిల్తో పాటు ఉన్న ఇంకొక రికార్డ్ అనేది మనకి యాడ్ అవ్వలేదు. సో ఇలాగా మనం సక్సెస్ఫుల్గా ఒక వెండర్ని మనం రిజిస్టర్ చేసి ఈ వెండర్ నుంచి వస్తున్న రికార్డ్స్ని డేటాబేస్లో సేవ్ చేసాం.